హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్నాళ్ళు మేము ఆ పార్టీలో పాల్గొనలేదని చెప్పి బుకాయించినటువంటి నటీనటులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి అవి విస్మయం కలిగిస్తున్నటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి హేమ, తెలుగు సినీ నటి అయినటువంటి హేమ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు ప్రధానంగా బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి పేర్లు వినపడ్డాయి. అయితే దీనికి సంబంధించి హేమ మాట్లాడుతూ, నేను రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేయలేదు, నాకేం తెలియదు, నేను హ్యాపీగా చిల్ అవుతున్నాను ఒక ఫామ్ హౌస్లో అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఆ వీడియో ఆమె బహిర్గతం కూడా చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి నేను ఇక్కడే చిల్ అవుతా ఉన్నాను, నేను ఇక్కడే బిర్యానీ వండుకొని తింటున్నానని చెప్పి బిర్యానీ చేస్తున్నటువంటి వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేసే ప్రయత్నం చేసింది. అయితే అది జరిగినాక దాదాపుగా గంటన్నర సేపటికి బెంగళూరు పోలీస్ కమిషనర్ అఫీషియల్గా ఫొటోస్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి హేమ, అంటే రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసిన హేమకు సంబంధించినటువంటి ఫొటోస్తో బెంగళూరు పోలీసులు ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. అయితే దాంతో ఒక్కసారిగా నాలుగు ఖర్చుకున్నట్టు అయింది హేమకి. ఇక దానిపైన ఏం మాట్లాడలేదు. అయితే దానికి సంబంధించి కొద్దిసేపటికి తమ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే బెంగళూరు రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేశారని చెప్పి అనుమానితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి దాంట్లో డ్రగ్స్ ఉన్నాయా, అంటే ఈ రేవ్ పార్టీకి సంబంధించి ప్రత్యేకించి అక్కడ అశ్లీల నృత్యాలతో పాటు డ్రగ్స్ కూడా వాడారని చెప్పి అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ని ల్యాబొరేటరీకి పంపించారు. బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్కి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అని చెప్పి దానికి సంబంధించి డీటెయిల్గా అనలైజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక దొంగ దొరికిపోయిందని చెప్పి, దొంగ అని మనం అనొచ్చు అనుకోదా కదా. దీన్నాళ్ళు నేను పార్టీలో పార్టిసిపేట్ చేయలేదని చెప్పి బుకాయించిన హేమ ఎవరైతే ఉన్నారో ఆమె బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది. ఆమెతో పాటు ఆమె బ్లడ్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి, రేవ్ పార్టీ సందర్భంగా ఆమె డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి క్లియర్ కట్గా ఈ పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో తేటతెల్లమవుతోంది. ఆమెతో పాటు మరో 86 మంది పేర్లు కూడా దీంట్లో నమోదు చేయడం జరిగింది. ఆ 86 మంది ఎవరెవరు అనేది సంబంధించి ఇంకా క్లియర్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. హేమతో పాటు చాలామంది సినీ ప్రముఖులు, చాలామంది రాజకీయ ప్రముఖులు దీంట్లో ఉన్నారని చెప్పి మనకు ఆరోపణ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హేమకు సంబంధించినటువంటి బ్లడ్ శాంపుల్ చాలా క్లియర్ కట్గా పాజిటివ్ వచ్చిందని తేలింది. ఆమెతో పాటు 86 మంది దీంట్లో ఉన్నారని చెప్పి తేలింది. వీళ్ళందరూ ఎవరెవరు, వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇవి ఇప్పటికున్న అప్డేట్. స్టే ట్యూన్డ్.